నేరేడు పండ్లతో పాటు లేదా తిన్న తర్వాత కొన్ని ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. కడుపు మొత్తం ఖరాబ్ అవుతుంది. నేరేడు పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నేరేడు పండ్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తాయి. అయితే నేరేడు పండ్లను తినేటప్పుడు లేదా తిన్న తర్వాత కొన్ని ఫుడ్స్ తినకూడదు. నేరేడు పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పండు. ఇది తీయగా, పుల్లగా, కొద్దిగా వగరుగా ఉండే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ పండును చాలామంది ఇష్టంగా తింటుంటారు. నేరేడు పండ్లలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కాకుండా నేరేడు పండ్లలో ఆంథోసయానిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నేరేడు పండ్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే 2 పండ్లను కొన్ని ఆహారాలు కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి. వీటిలో ఆమ్ల గుణం ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో కలిపి తీసుకోవడం వల్ల పాలు విరిగిపోయి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట సమయం గ్యాప్ ఇచ్చి పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, కొన్నిసార్లు విరోచనాలకు దారితీయొచ్చు. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 40 నిమిషాల వరకు నీరు తాగకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు, పసుపు రెండింటికి విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం, నొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండు తిన్న తర్వాత పసుపు లేదా పసుపు కలిపిన ఆహారాలను తినడం కనీసం అరగంట నుంచి గంట సమయం ఇవ్వడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊరగాయలలో నూనె, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉంటాయి. నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి కాబట్టి వీటిని ఊరగాయలతో కలిపి తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగి ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అజీర్ణం, విరోచనాలకు కూడా దారితీయొచ్చు. నేరేడు పండ్లను ఊరగాయలతో కలిపి తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే కనీసం 30 నిమిషాల నుండి 1 గంట గ్యాప్ ఇవ్వండి. నేరేడు పండ్లు తిన్న వెంటనే స్వీట్ తినడం వల్ల కడుపులో భారం, ఉబ్బరం లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉందని కొందరు సూచిస్తున్నారు. అందుకే నేరేడు పండ్లతో కలిపి స్వీట్ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు పుల్లగా ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తింటే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగి ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపులో మంట, వికారం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంది. ఆహారం తిన్న తర్వాత లేదా ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తర్వాత నేరేడు పండ్లు తినడం మంచిది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవడం ఉత్తమం. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.